చూపించావు, పాపం చేశావు. తప్పించుకునే దారి ఏదైనా నువ్వు చూపించావా లేదా? చూపించకపోతే కేసు నీదే దేవా. చూపించకపోతే నువ్వే సమాధానం చెప్పాలి, మేము చెప్పడం కాదు, నువ్వు చెప్పాలి సమాధానం. చూపిస్తే మాత్రం మాకు శ్రమ ఉండదు. చూపించాడు దారి. ఏమిటి దారి అంటే, మిమ్మల్ని అందరినీ ప్రేమను బట్టి నేను నిర్మించుకున్నాను, సృష్టించుకున్నాను, ఉనికిలోకి తెచ్చాను. ఆ ప్రేమను బట్టే మీకు స్వేచ్ఛనిచ్చాను. ఆ ప్రేమను బట్టి నేను ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి నాకు ఇష్టం లేని పనులు మీరు చేశారు, నాకు వ్యతిరేకమైన పనులు చేశారు. అది పాపం. ఆ పాపానికి నేను నియమించిన న్యాయం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష ఉంది. అయితే నా ప్రియమైన బిడ్డలారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ప్రేమతోనే చేసుకున్నా, ప్రేమతోనే స్వేచ్ఛనిచ్చా. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసి మీరు పాపము చేస్తే అయినా నేను మిమ్మల్ని ప్రేమించి ఆ పాపం నుండి న్యాయంగా బయటికి రావడానికి వేరే మార్గం లేదు. మీ పాపాలకు న్యాయంగా శిక్ష విధించా, జడ్జిగా శిక్ష విధించా, జడ్జిగా. అయితే ఆ శిక్ష మీ మీద పడకుండా నేనే భూమి మీదకి వచ్చి భరిస్తాను.